गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయ గురుదేవ్. 21వ శ్లోకం చదువుతున్నాము. శ్లోకం చదువుదాము. వేద వినాశినం నిత్యం ఏనమజమవ్యయం. వేద వినాశినం నిత్యం య ఏవమజమవ్యయం. కథం స పురుషః పార్థకం ఘాతయతి హంతికం. కథం స పురుషః పార్థకం ఘాతయతి హంతకం. ఎవడైతే ఏనం ఈ ఆత్మను అవినాశినం నిత్యం అజం అవ్యయం, అవినాశి నిత్యము పుట్టుకలేనిది మార్పులు లేనిదిగా వేద తెలుసుకుంటాడో సహ పురుష అతడు కథం ఏ విధముగా కం హంతి కం ఘాతయతి ఏ కర్మయందు కర్త అవుతాడు ఆర్ ఏ కర్మ వేరొకరి చేత చేయిస్తాడు. సో ఆత్మయందు కర్తృత్వము, భోక్తృత్వము, హేతుకర్తృత్వం మూడు కూడా ఉండవు అని ప్రతిపాదిస్తున్నటువంటి శ్లోకం. అయితే దీని మీద ఉన్నటువంటి డిస్కషన్ చాలా వరకు చూసాం. ముందు నైయాయికుల యొక్క టెక్నికల్ క్లారిఫికేషన్, తర్వాత మీమాంసకులతో డిస్కషన్ నడుస్తాం. మీమాంసకులు అంటే కర్మ మీద విపరీతమైన ప్రీతి ఉన్నవారు. ఎందుకంటే వేదంలో కర్మకాండకు ఆ కర్మకాండలో ఉన్న మంత్రాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పినటువంటి వాళ్ళని మీమాంసకులు అంటారు. సో వాళ్ళకి ఆబ్వియస్లీ కర్మయందు విపరీతమైన ప్రీతి. కర్మయే ధర్మం అనగా కర్మయే అక్కడ. సో అటువంటి వారికి నువ్వు కర్తవు కాదు అని చెప్తుంటే అది పెద్దగా నచ్చదు. సో దాని మీద ఇక్కడ మనము భాష్యం చదువుతున్నాం, దాని మీద పూర్వపక్షము, దానికి చెప్తున్న సమాధానం చదువుతున్నాం. అయితే ఈ పారాగ్రాఫ్ అయింది. తత్రకేచిత్ పండితమన్యా వదంతి. నువ్వు అంటే కొంతమంది పండితులు అనుకునేవారు చెప్తున్నారు అని మీమాంసకుల యొక్క పూర్వపక్షం. ఈ విధంగా అంటారు. ఏమని? మీరు చెప్తున్నటువంటి ఈ అవిక్రియమైనటువంటి ఆత్మ యొక్క అనుభవము ఎవరికి ఉండదు అని వాళ్ళ పూర్వపక్షం. లౌకికులందరూ అనుకున్నట్టుగానే అందరూ కూడా నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నా శరీరం క్షీణిస్తున్నది, నేను మరణించబోతున్నాను అనేటటువంటి నాలో చాలా మార్పులు వస్తున్నాయి, ఇటువంటి అనుభవమే కానీ ఆత్మకర్త కాదు, ఆత్మ అవిక్రియము అనేటటువంటి అనుభవము ఎవరికి ఉండదు అంటే అది అలా కాదు, అది నువ్వు చెప్తున్నది తప్పు. ఎందుకంటే అప్పుడు శాస్త్రము చెప్పినటువంటి వాక్యములు కొన్ని అనర్థకములైపోతాయి. ఏ శాస్త్రం అయితే నీకు స్వర్గం కావాలంటే నువ్వు ఫలానా యజ్ఞము చెయ్యి అని చెప్తున్నదో, ఏ శాస్త్రం ముందైతే మీకు ఆ జ్ఞానము కలుగుతున్నదో అదే శాస్త్రము నా జాయతే మ్రియతే వా కదాచిత్ అనే వాక్యములు కూడా చెప్తున్నది. సో కొన్ని వాక్యములకు మీరు అర్థము అవుతోందని అని, కొన్ని వాక్యములు అనుభవం ఉంటుందని అని, కొన్ని వాక్యములకు అనుభవం లేదని ఎలా చెప్తారు? అలా చెప్పలేము అని దానికి సమాధానం చెప్పి, మనసు అప్రమేయము కదా ఆత్మ, మరి మీరేమో ఆత్మని అప్రమేయం అంటున్నారు అని ఇంకొక పూర్వపక్షం. అంటే ఆత్మ ఇంద్రియములకు, మనసు, బుద్ధికి అందదు అని. అప్రమేయము అంటే తెలుసుకునే వస్తువు కాదు అని చెప్తే దానికి చాలా చక్కని సమాధానము. అది ఎలా అర్థం చేసుకోవాలంటే, శాస్త్రాచార్య ఉపదేశ శమధమాది సంస్కృతం మన ఆత్మదర్శనే కారణం. వైల్ ఆత్మ అప్రమేయమే అయినప్పటికీ కూడా ఆత్మస్వరూపమును మనసు, బుద్ధి ద్వారానే తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకుంటాము?
మనసు బుద్ధి శాస్త్రము ఆచార్యుడు గురువు చెప్పినటువంటి ఉపదేశము చేత కలిగినటువంటి శమ దమ మొదలగు షట్ సంపత్తిచే సంస్కృతం చేయబడినటువంటి మనస్సు బుద్ధి ఏదైతే ఉంటుందో అటువంటి మనస్సు లేక బుద్ధి ఆత్మదర్శనానికి కారణం అవుతుంది అంటున్నారు. ఏ విధంగా కారణం అవుతుంది ఆత్మదర్శనానికి అంటే, నేను ఫలానా కాదు అనేటటువంటి బుద్ధి నిశ్చయము కలిగి అది కారణమవుతుంది. అంటే సత్వగుణ సంపన్నమైనటువంటి మనస్సులో నేను ఫలానా వ్యక్తి కాదు, ఇది నాది కాదు, నేను కర్తను కాదు అన్నటువంటి బుద్ధి నిశ్చయము ఏర్పడుతుంది. ఆ విధముగా మనస్సు లేక బుద్ధి ఆత్మదర్శనానికి కారణం అవుతుంది అని చెప్పి, అందుకనే అక్కడ ఆ విభాగం చెప్తున్నారు. నేను కర్త అనుకునేవాడికి కర్మలు విధింపబడినాయి, నేను కర్తను కాను అన్న నిశ్చయం ఉన్న వాళ్ళకి కర్మలు విధింపబడలేదు, వారికి సర్వకర్మ సన్యాసమే విధింపబడుతున్నది అని క్లారిఫికేషన్ ఇచ్చి ముందుకు నడుస్తుంది ఆ డిస్కషన్. ఇంకా కొన్ని స్టాండర్డ్ దాన్ని ఏమంటారు పూర్వపక్షాలు ఉన్నాయి అక్కడ, వాటికి కూడా సమాధానాలు చెప్పవలసి ఉంది. సో అక్కడ ఉన్నాం. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుదాము. తచ్చ సర్వక్రియాస్వపి సమానం కర్తృత్వాదేః అవిద్యాకృతత్వం. అక్కడ అంటే ఈ సర్వకర్మ సన్యాసము అని ఏదైతే ఉన్నదో అది అన్ని క్రియల యందు సమానము. అది ఓన్లీ హనన క్రియకు మాత్రమే సంబంధించినటువంటి మాట కాదు, అన్ని క్రియలకు సమానముగా తీసుకోవాలి అని చెప్తున్నారు శంకర్. దీని మీద కూడా పూర్వపక్షం ఉంటుంది, అన్ని క్రియలకు ఎందుకు తీసుకోవాలని. అంటే కర్మం యందు ప్రీతి కలిగిన వాడు ఏం చేయడానికి ట్రై చేస్తాడంటే, ఈ వాక్యాన్ని తీసుకుని నేను కర్తను కాదు అన్న వాక్యమును, నా ఆత్మస్వరూపము కర్త కాదు అంటే నేను కర్తను కాదు అన్న వాక్యమును ఏదో విధంగా లిమిట్ చేయాలని ట్రై చేస్తాను. ఓకే, నేను ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రస్తుతానికి గృహస్థాశ్రమంలో ఉన్నాను, నేను గృహస్థుడను, నాకు ఫ్యామిలీ ఉంది, మీరు నేను కర్తను కాదు అంటే ఎలా కుదురుతుంది అనేటటువంటి ఆపోజిషన్ ఉంటుంది. సో అయితే నేను కర్తను కాదు అన్నది మనము పని చేద్దాము, రిటైర్మెంట్కి పెట్టించాము. రిటైర్మెంట్లో నేను కర్తను కాదు, బట్ రిటైర్మెంట్ వరకు నేను కర్తను, ఎందుకంటే నేను ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి, వగేరా వగేరా ఇవన్నీ ఉంటాయి. సో అందుకని ఏదో విధంగా ఏదో ఒక లాజిక్ వాడి నేను కర్తను కాదు అన్నటువంటి స్టేట్మెంట్ని లిమిట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఆ లిమిట్ చేయడానికి ప్రయత్నము కరెక్ట్ కాదు. శాస్త్రం చెప్తున్నది అక్కడ సర్వకర్మ సన్యాసము, నేను కర్తను కాదు అన్న జ్ఞానము ఉన్నవాడికి సర్వకర్మ సన్యాసము అంటే విద్వాంసునకు ముముక్షునకు అని చెప్పారు ఒక పారాగ్రాఫ్ క్రితం. మోక్షము ఏ విధంగానైనా నేను మోక్షంను కోరుకుంటున్నాను, మోక్షమే కావాలి నాకు అనుకునేవాడు ముముక్షువునకు విద్వాంసునకు సర్వకర్మ సన్యాసమే విధింపబడినది అని చెప్తున్నారు. సో అక్కడ ఆ సర్వక్రియాస్వపి సమానం కర్తృత్వాదేహే అవిద్యాకృతత్వం అంటే కర్తృత్వము ఉండుట లేకుండుట అనేది జనరల్. అయితే కర్తవైతే అన్నిటికీ కర్తవవుతుంది, కర్త కాకపోతే దేనికి కర్త కాదు. ఎందుకంటే దానికి ఎక్స్ప్లెనేషన్ అవిక్రియత్వాత్ ఆత్మనః. ఎందుకంటే ఆత్మకి వికారములు ఉండవు, ఆత్మ అవికారి. అది ఆల్రెడీ చూసాం, ఆత్మకి జన్మాది షడ్వికారములు ఉండవు అని చెప్పి ఆల్రెడీ చెప్పి ఉన్నారు. సో అందుకని ఈ సర్వకర్మాణి అన్న మాట అన్ని కర్మలకు సమానము అని చెప్తున్నారు. దాని మీదే పూర్వపక్షము వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కాదు, దీని తర్వాత సెంటెన్స్ లో విక్రియావాన్ హి కర్త ఆత్మనః
అకర్త ఆత్మనః కర్మభూతం కర్మభూతం అన్యం ప్రయోజయతి అన్యం ప్రయోజయతి కురు ఇతి. కురు ఇతి. అంటే కర్త, నేను కర్త అనుకుంటే అక్కడ మనలో వికారము మార్పు వచ్చి ఉండాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ బేస్ క్యాంప్ వెళ్తున్నాను అనుకోండి, ఆరు దాన్ని ఏమంటారు, కైలాస పరిక్రమ చేస్తున్నాను. నేను కైలాస పరిక్రమ చేస్తాను అనుకునేటప్పటికీ అన్న సంకల్పం మనసులో పుట్టినప్పుడు, అంతకు మునుపు కొన్నాళ్ళ క్రితము ఆ సంకల్పం లేదు, ఆరు కొద్ది క్షణాల ముందు ఆ సంకల్పం లేదు, ఇప్పుడు ఆ సంకల్పం వచ్చింది నా మనసులో, నేను కైలాస పరిక్రమ చేయాలి అన్న సంకల్పం వచ్చింది అంటే మార్పు ఉంది కదా, మనసులో మార్పు వచ్చేసింది కదా. అప్పుడు అవిక్రియము అనలేము, విక్రియవాన్హి అంటే మార్పు ఉన్నవాడే, ఏదో ఒక మార్పు వచ్చింది ఆల్రెడీ మనసులో, సంకల్పంలో ఒక మార్పు వచ్చింది, నేను కైలాస పరిక్రమ చేస్తాను. ఆ తర్వాత దాని గురించి కొన్నాళ్ళు ప్రయత్నం చేసి, దాన్ని కొన్నాళ్ళు ప్రయత్నం కాదు, ప్రిపరేషన్ అయ్యి ఫైనల్ గా కైలాస పరిక్రమ చేసి వచ్చాను. అంతకు మునుపు ఉన్న నాకు ఇప్పుడు నాకు మార్పు వచ్చిందిగా. అంతకు మునుపు నేను కైలాస పరిక్రమ చేయలేదు, తర్వాత కైలాసం పరిక్రమ చేద్దామని అనుకున్నాను, ఇప్పుడు పూర్తి చేసి వచ్చాను. అంటే ఆల్రెడీ కొంత మార్పు వచ్చింది నాలో. సో మార్పు ఉన్నవాడే కర్త అవ్వగలడు. కర్త అవుతున్నాము అంటే ఆల్రెడీ వికారం వచ్చిందని లెక్క. నేను కర్త అనుకుంటే ఆల్రెడీ వికారం వచ్చేసింది. అంతేకాదు, నేను చేయడమే కాదు, నేను మీకు ఎవరికో చెప్పాను అనుకోండి, నేను కైలాస పరిక్రమ చేసి వచ్చాను, చాలా బాగుంది, మీరు కూడా చేసి రండి అని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను అనుకోండి ఆ కైలాస పరిక్రమ చేయడానికి, అప్పుడు కూడా నాలో మార్పు వచ్చినట్టే లెక్క. అంతకు మునుపు మీ చేత కైలాస పరిక్రమ చేయించాలి అనేటటువంటి థాట్ నాలో లేదు, ఇప్పుడు వచ్చింది మీకు చెప్తున్నాను, అంటే మార్పు వచ్చిందిగా, అదే చెప్తున్నారు. క్రియావాన్ హి కర్త ఆత్మనః కర్మభూతం అన్యం ప్రయోజయతి. ఒకటి, వికారం ఉన్నవాడే తాను కర్త అవ్వగలడు, ఇంకొకళ్ళని కర్త కూడా చేయగలుగుతాడు. చేస్తున్నాము అంటే అప్పుడు కూడా వికారం వచ్చినట్టే లెక్క, విక్రియవాణి. సో డైరెక్ట్ కర్తృత్వము ఆర్ హేతు కర్తృత్వము, రెండు సందర్భములలోనూ కూడా తనంతట తాను కర్త అనుకుని పనులు చేయుట, కర్మ చేయుట, మరొకరిని కర్మ చేయుటకు ప్రేరేపించుట, రెండు కాంటెక్స్ట్లలోనూ కూడా ఆత్మకు అంటే కర్తృత్వము యొక్క వికారము వచ్చియే ఉన్నది. సో విక్రియావాన్హి కర్త ఆత్మనః కర్మోద్భూతం అన్యం ప్రయోజయతి కురు ఇది. వేరొకరిని ప్రేరేపించినా కూడా అది వికారం వచ్చిందనే చెప్పాలి. తదేతత్ అవిశేషేణ విదుషః సర్వక్రియాసు కర్తృత్వం హేతుకర్తృత్వం చ ప్రతిషేధతి భగవాన్. అందుకనే భగవంతుడు విద్వాంసునకు అన్ని క్రియలయందు కర్తృత్వము హేతుకర్తృత్వము కూడా, ఈ రెండింటినీ కూడా నిషేధిస్తున్నాడు అని వాక్యం. ఎందుకు? విదుషః కర్మాధికార అభావ ప్రదర్శనార్థం, అంటే విద్వాంసునకు కర్మయందు అధికారం లేదు అని చూపించుటకై వేదా వినాశినం కథం స పురుష ఇత్యాదినా. ఆ విద్వాంసునకు ఏ కర్మయందు కూడా సర్వకర్మలయందు అభావమే, అంటే కర్మయందు అధికారము అంటే యోగ్యత లేదు అని తెలుపుటకై వేద వినాశినం కథం స పురుష అన్నటువంటి శ్లోకము ఉంది. సో ఏ కాంటెక్స్ట్ తీసుకున్నా కూడా విద్వాంసునకు కర్తృత్వము ఉండదు అని చెప్పుటకై ఆ వాక్యము చెప్పబడింది. పునః విదుషః అధికారః ఇతి ఏతదపి ఉక్తం పూర్వమేవ జ్ఞానయోగేన సాంఖ్యానాం ఇతి
इति అందుకని అయితే మరి విద్వాంసునకు దేని యందు అధికారం? విద్వాంసునకు కర్మల యందు అధికారం లేదు. ఓకే, మరి దేని యందు అధికారం ఉన్నది అంటే దానికి కూడా సమాధానం చెప్పియే ఉన్నాడు భగవంతుడు. ఏమని చెప్పాడు? జ్ఞానయోగేన సాంఖ్య. సాంఖ్యులకు అంటే విద్వాంసులకు జ్ఞానయోగమునందు అధికారము అంటే నేను కర్త కాదు అని అని ఉండుట యందు అధికారం. కర్మలు జరగవని కాదు, అక్కడ కర్మలు చేయరని కాదు, కర్త కాదు. అది రెండిటికి తేడా ఉంది. పని చేయకపోవట నేను కర్తను కాదు అనుకొనుట అని అనుకొనుటవే కదా అని నిశ్చయములో ఉండుట. రెండిటికి చాలా తేడా ఉంది. పనులు జరగవని కాదు, పనులు జరుగుతాయి, క్రియలు జరుగుతూ ఉంటాయి. క్రియలు మనము 2-3 సార్లు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. బోల్డ్ అంత క్రియలు జరుగుతూ ఉంటాయి మన చుట్టూ, మన శరీరంలో, మన చుట్టూ. దేనికి మనం కర్త కాదు. రక్త ప్రసరణ, చెమట పట్టుట, ఆకలి వేయుట, తిన్నది అరుగుట, సూర్యుడు ఉదయించుట, ఇన్ని క్రియలు జరుగుతున్నాయి. దేనికి మనం కర్త? వేటికి కర్త కానే కాదు. ఏదో 0.1% 0.01% పనులకు నేను కర్త అని అనిపిస్తూ ఉంటుంది. సో అంతేగాని అందుకని నేను కర్త కాదు అని తెలిసిన విద్వాంసునకు జ్ఞానయోగమునందు అధికారము అని అది కూడా చెప్పారు, క్లారిఫై చేశారు. అని దాన్నే ఇంకొంచెం క్లారిఫై చేస్తే ఏం చెప్తున్నారు? తథాచ तथा च సర్వకర్మ సన్యాసం వక్ష్యతి सर्वकर्म संन्यासं वक्ष्यति సర్వకర్మాణి మనసా ఇత్యాదిన. सर्वकर्माणि मनसा इत्यादिना. సో సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి, అది శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యాసాస్తే. చూడండి ఎంత క్లియర్ గా ఉందో క్లారిఫికేషన్. సర్వకర్మ సన్యాసం అనేది మనస్సునకు సంబంధించినటువంటి విషయం. నేను కర్తనా కాదా అని అనే అండర్స్టాండింగ్ కి సంబంధించినటువంటి విషయం. ఇన్ ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి విషయం కాదు. ఫిజికల్ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ఆ సృష్టి యొక్క ప్రవాహంలో ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. సో ఫిజికల్ గా సన్యాసం తీసుకుంటారా లేదా అన్నది ప్రారంభానుసారం నడుస్తుంది. అది కానీ అది కాదు సన్యాసం అంటే. సన్యాసం అంటే సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి అని రాబోతోంది ఆ శ్లోకం. సో చాలా క్లియర్ గా అక్కడ సన్యాసము అంటే మనస్సునకు సంబంధించినటువంటి విషయము. దీని మీద పూర్వపక్షం. నెక్స్ట్ పారాగ్రాఫ్. నను మనసా ఇతి వచనాత్ मनसा इति वचनात् न वाचिकानां कायिकानां च सन्यासः इति चेत् न वाचिकानां कायिकानां च सन्यास इति चेत्. సో మీమాంసకులు తమ ప్రయత్నం చేస్తున్నారు ఈ సర్వకర్మాణి మనసా అనే వాక్యాన్ని లిమిట్ చేయాలి. అన్ని కర్మలకు లిమిట్ చేస్తారు అనుకోండి, మరి వేదంలో చెప్పిన కర్మలకు రెలవెన్స్ పోతుంది అనేటటువంటి భయం, అది ఒప్పుకోరు. అందుకని ఆ వాక్యాన్ని ఏదో విధంగా లిమిట్ చేయాలి. సో మనస అంటున్నారు కదా, అయితే మానసిక కర్మలు, వాచిక కర్మలు, కాయిక కర్మలు అని ఉంటాయి. మీమాంసకుల్లో కూడా 2 కేటగిరీలు. కుమారుల భట్టు అనే ఆయన అనే ఋషి యొక్క శిష్యులు భాట్టులు అంటారు వాళ్ళని. అలాగే ప్రభాకరులు అని ఇంకొక ఋషి యొక్క శిష్యులు. వాళ్ళిద్దరూ కూడా మీమాంసకులే. అంటే వేద మంత్రాలకి అర్థాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్పి కర్మకాండను కర్మలయందు ప్రీతి కలవారే. కానీ 2 కేటగిరీస్ రఫ్గా. భాట్టులేమో వాళ్ళకి వాచిక కాయిక కర్మలయందు ప్రాముఖ్యత, అవి ప్రాముఖ్యం. మానసికము అయిన కర్మలంటే ఉపాసనలు ఎక్సెట్రా అంత ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. ఫిజికల్ గా చేసే యజ్ఞాలు అవే ఇంపార్టెంట్ వాళ్ళకి, వాచిక కాయిక కర్మలు. దానికి ఆపోజిట్, అందులోనే అపోజిషన్ మీమాంసకుల్లోనే 2వ కేటగిరీ ప్రభాకరులు. వాళ్ళకి మానసిక కర్మలంటే ప్రీతి, అవి ప్రాముఖ్యం వాళ్ళకి. అంటే ఉపాసన, మనస్సుతో చేసేవి ఉపాసనలు వాళ్ళకి, వాటి మీద అవి ప్రామినెంట్ వాళ్ళకి. ఇక్కడ ఈ పూర్వపక్షి అట్టుడు. సో అందుకని అక్కడ సర్వకర్మాణి మనస అన్న వాక్యానికి దాన్ని తీసుకుని ఓకే మానసిక కర్మలు సన్యాసం చేయమంటున్నారు.
మనసా ఇతి వచనాత్ నా వాచికానాం కాయికానాం చ సన్యాస. వాచక కాయిక కర్మలను సన్యాసం చేయమనట్లేదు. సో మంత్రములు పఠించుట లేదా యజ్ఞములు చేయుట అటువంటి కర్మలు మానేమనట్లేదు. ఓన్లీ మానసిక ఉపాసనలే నిషేధిస్తున్నారు విద్వాంసునకు అని పూర్వపక్షం. ఇతి చేత్, ఆ నను నుంచి ఇతి చేత్ వరకు పూర్వపక్షం. టిపికల్ గా ఫార్మాట్ అది. ఆర్గ్యుమెంటేటివ్ రైటింగ్ లో నన్ను నుంచి మొదలయ్యి ఇతి చేత్ అన్నంత వరకు మధ్యలో ఉండే వాక్యాన్ని పూర్వపక్షి యొక్క వాక్యం. దానికి శంకర్ల సమాధానము నా సర్వకర్మాణి ఇతి విశేషితత్వాత్. సర్వకర్మాణి ఇతి విశేషితత్వాత్ అంటే ఆ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే సర్వకర్మాణి మనస అని సర్వశబ్దం ఉన్నది అక్కడ. అండ్ అన్ని కర్మలను మనస్సు చేత సన్యాసము చేయవలను అనేటటువంటి అర్థంలో చెప్తున్నట్టు వాక్యము. ఎందుకంటే సర్వకర్మాణి అన్నది విశేషణముగా వాడారు, సర్వ అన్నది విశేషణముగా కర్మలకి వాడారు శ్లోకంలో. సో సర్వకర్మాణి అని చదువుకోవాలి. పైగా అంతేకాకుండా దానికి ఎక్స్ప్లెనేషన్ మానసామేవ మానసానామేవ సర్వకర్మణాం ఇతి చేత్. ఓకే, ఇంకో పూర్వపక్షం. ఆ సర్వ అన్న శబ్దము ఓన్లీ మానసిక కర్మలకే వర్తిస్తుంది అని మీరు అనుకుంటే, మానసానామేవ సర్వము అంటే మానసానామేవ సర్వకర్మణాం అని దానికి మనము విగ్రహవాక్యం చెప్పాలనుకుంటే అది కూడా తప్పు అంటున్నారు. నా మనోవ్యాపార పూర్వకత్వాత్ వాక్కాయ వ్యాపారాణం మనోవ్యాపార అభావే తదనుపపత్తేః. అంటే మానసికము అయినటువంటి కర్మ లేకుండా వాచిక కాయిక కర్మలు ఉండవు కదా. మనస్సులో సంకల్పము బయలుదేరి అదే వాక్కు కాయిక కర్మ కింద ప్రకటమవుతుంది. సో మనోవ్యాపార పూర్వకత్వాత్ వాక్కాయ వ్యాపారాణం అంటే మనస్సులో సంకల్పము బయలుదేరిన తర్వాతే వాక్కు కాయతో కర్మలు వస్తాయి. ఆ మనోవ్యాపార అభావే తదనుపపత్తేః. మనస్సులో వ్యాపారము అంటే బిజినెస్ కాదు, మనస్సులో సంకల్పము అభావం లేనప్పుడు తదనుపపత్తేః వాక్కు కాయిక కర్మలు పుట్టవు అని క్లారిఫికేషన్. అందుకని నువ్వు అనుకున్నట్టు ఆ సర్వ అనే విశేషణాన్ని ఓన్లీ మానసిక కర్మలకు పెట్టలేము. సర్వకర్మాణి అంటే అన్ని కర్మలకు సమానంగా వర్తిస్తున్నటువంటి బోధన కింద తీసుకోవాలి. చదువుతాం. శాస్త్రీయాణం ఇంకొక పూర్వపక్షం ఏంటంటే మరి రకరకాలుగా దాన్ని లిమిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. శాస్త్రీయాణం వాక్కాయ కర్మణాం కారణాని మనసాని వర్జయిత్వా అన్యాని సర్వకర్మాణి మనసా సన్యసేత్ ఇతి చేత్. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే మీమాంసకులు, అయితే ఓ పని చేద్దాము, దీన్ని ఈ విధంగా అర్థం చేసుకుందాము. వేదం చెప్పిన కర్మలు ఉన్నాయి, శాస్త్రీయ కర్మలు ఉన్నాయి, లౌకిక కర్మలు ఉన్నాయి. ఓకే, సో వేదం చెప్పిన కర్మలు, లౌకిక కర్మలు అనేది రెండు కేటగిరీలో పెట్టుకుందాం కర్మలు అన్నిటికీ. మీరు చెప్తున్న సర్వకర్మాన్ని సన్యస్యాస్తే అన్న మాట లౌకిక కర్మలకు పెట్టుకుందాం, శాస్త్రీయ కర్మలకు అయితే కాదు అని ఆ విధంగా దాన్ని లిమిట్ చేద్దాం. పోనీ ఆ విధంగా మనం కాంప్రమైజ్ కొద్దాం అంటున్నారు. శాస్త్రీయాణం వాక్కాయ కర్మణాం కారణాన్ని మనసాన్ని వర్జయిత్వ. ఓకే, అంటే మనస్సులో సంకల్పము లేకుండా మీరు వాచక కాయిక కర్మలు ఉండమంటున్నారు కదా, ఒప్పేసుకుందాం. మానసికమైనటువంటి సంకల్పము, తదనుగుణమైనటువంటి వాచక కాయిక కర్మలు అలాగే ఒప్పుకుని కానీ ఏం చేద్దామంటే శాస్త్రీయమైనటువంటి మానసిక సంకల్పములు, తదనుగుణమైనటువంటి వాచక కాయిక కర్మలు వాటిని వర్జయిత్వ, వాటిని వదిలేసి
అన్యాన్ని సర్వకర్మాణి మనసా సన్యసేత్ ఇది చే అలా అలా పెట్టుకుందాం. పోనీ కాంప్రమైజ్ దాన్ని ఏమంటారు, డెస్పరేట్లీ సర్చింగ్ ఫర్ ఏ కాంప్రమైజ్ అనమాట. నా ఆత్మకర్త కాదు అన్న మాటకి ఏ విధంగా అయినా సరే దాన్ని మనము కాంప్రమైజ్ సొల్యూషన్కి వద్దాము. సర్వకర్మ అన్ని కర్మలకు వర్తించదు అనేటటువంటి ప్రయత్నం నడుస్తుంది. ఇదేదో శంకర్లు ఉత్తినే చెప్పట్లేదు ఈ మాటలన్నీ. ఈ మాటలు సమాజంలో ఉన్నవే ఇవన్నీ. ఈ రోజు కూడా మనము ఈ ఈ ఈ పర్స్పెక్టివ్స్ చూస్తూ ఉంటాం. సమాజంలో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. శంకరుల బోధనలను చెప్పే ఇన్స్టిట్యూషన్స్ లోనే మనకి ఈ ఈ ఈ అపరెంట్ కాన్ఫ్లిక్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది శంకర్లు ఏదో ఉత్తిని ఇంటలెక్చువల్ దాన్ని ఏమంటారు యాక్టివిటీ కింద చెప్తున్నటువంటి మాటలు కాదు. ఇది సమాజంలో చాలా బలమైనటువంటి అభిప్రాయాలు ఇవన్నీ. సో సో శాస్త్రీయమైన కర్మలకు ఆత్మకర్త కాదు అని వర్తించదు. శాస్త్రీయమైన కర్మలను సన్యాసం చేయక్కర్లేదు విద్వాంసుడు. ఓన్లీ లౌకిక కర్మలను మాత్రమే సన్యాసము చేయాలి అంటే అది కూడా దానికి సమాధానము నైవ కుర్వన్న కారయన్ ఇది విశేషణాత్. నైవ కుర్వన్ నకారయంతి విశేషణాత్ అంటే అదే శ్లోకంలో వస్తుంది, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి. అక్కడే వస్తుంది నైవ కుర్వన్ నకారయన్, నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్, అది శ్లోకం. సో అతడు చేయడు, అతడు చేయించాడు. పైన సర్వకర్మాణి ఉంది మొదట్లో, లాస్ట్ లో నైవ కుర్వన్న కారయన్ ఉంది. సో సెంటెన్స్ లో ముందు వెనుక కూడా చాలా క్లియర్ డిమార్కేషన్ ఉంది. అన్ని కర్మలు అనేటటువంటి డిస్టింక్షన్ ఉంది. దీన్ని నువ్వు ఏ విధంగానూ కూడా కొన్ని కర్మలకు మాత్రమే అని దానికి ఒక పరిమితిని ఏర్పరచలేవు. సో అటువంటి ఇంటర్ప్రిటేషన్ కూడా తప్పు. సర్వకర్మ సన్యాస. అయితే ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ పూర్వపక్షం, అంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ సజెషన్ కాంప్రమైజ్ కి. సర్వకర్మ సన్యాస అయం భగవతా ఉక్తః మరిష్యతః న జీవతః ఇతి చేత్. అయితే ఇది కొంతమంది వైదిక సంప్రదాయాల్లో ఇది ఉంటుంది. ఏంటంటే జీవించి ఉండగా సర్వకర్మ సన్యాసం అనేది ఉండదు. నా జీవత, ఎప్పుడు మరిష్యత, చనిపోయే ముందు సర్వకర్మ సన్యాసం చేపిస్తారు. సో ఆత్మకర్త కాదు అని చెప్తున్నారు కదా. సో అయితే ఓ పని చేద్దాము, చనిపోయే ముందు, ఇంకా చనిపోబోతున్నాడు మనిషి, ఇంకా అతనికి కర్మలు చేసే శక్తి పూర్తిగా నశించిపోయింది. మన కర్మ చేయాలంటే శరీరంలో శక్తి ఉండాలి. శరీరము ఒక పర్టికులర్ ఎంతో కొంత ఓపిక ఉంటేనే కానీ మనము లేచి కర్మలు చేయలేము. కూర్చోవాలి, చేయాలి, హోమం చేయాలి, ఆ సంభారాలు ఏర్పాటు చేయాలి, పురోహితుడు ఏంటో ఆఫరింగ్ చేయమన్నప్పుడల్లా ఆఫరింగ్ చేస్తూ ఉండాలి. అది పెద్ద క్రియ, అది చాలా ఓపికతో కూడుకున్నటువంటి పని. సో ఆ ఓపిక అయిపోయినప్పుడు ఇంకా మనిషి చనిపోతాడు, ఇంకొద్ది రోజుల్లో ఇంకా చనిపోతాడు, ఇంకా కర్మలు ఇతను ఏం చేయలేకపోతున్నాడు అని తెలిసినప్పుడు అప్పుడు సర్వకర్మ సన్యాసం చేయించేస్తాం. ఇది యాక్చువల్లీ ఉంది ప్రాక్టీస్ లో, కొంతమంది కొన్ని చోట్ల ఇది చేస్తారు. సో మరిష్యత ఏవ భగవంతుడు చెప్పినటువంటి సర్వకర్మ సన్యాసము చనిపోయే ముందు వర్తిస్తుంది, నా జీవత అని పెట్టుకుందాము. కొన్ని అలా అయినా కాంప్రమైజ్కి వచ్చేద్దాం ఈ అండర్స్టాండింగ్ లో అని ఒక సజెషన్. అది కూడా కరెక్ట్ కాదు అంటున్నారు. ఎందుకంటే అదే శ్లోకంలో నవద్వారే పురేదేహి అని ఉంటుంది. నవద్వారే పురేదేహి ఆస్తే ఇది విశేషణానుపపత్తేః. అది అంటే నవద్వారే పురేదేహి అన్నది అప్పుడు మరి అనుపన్నం అయిపోతుంది, అంటే అది ఇర్రెలవెంట్ అయిపోతుంది ఆ వాక్యంలో. నవద్వారే పురేదేహి అంటే నవద్వారే పురేదేహి నైవ కుర్వన్న కార్యం. ఈ నవద్వారములైనటువంటి పురంలో ఉంటూ దేహి ఆత్మ దేనికి కర్త కాదు అనేటటువంటి శ్లోకం అని చెప్పబడుతోంది శ్లోకం.
నవద్వారపురము అంటే మన శరీరమునకు నవద్వారములు ఉన్నాయి అని అని దానికి నవద్వారపురము అని పేరు పెట్టారు. నవద్వారే పురే దేహి అంటే ఈ దేహి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరంలో ఉంటూ నవద్వారములో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉంటూ నైవ కుర్వన్న కార్యం దేనికి కర్త కాదు, ఇంకొకరిని కర్మయందు ప్రేరేపించదు అని వాక్యం. మరి ఆ వాక్యము పొసగదు కదా. మరిష్యత అంటే అంటే ఇంక చనిపోయిన వాడు నవద్వారే పురే దేహి అనలేం కదా. ఒకసారి శరీరము శిథిలం అయిపోయినప్పుడు ఇంకా శరీరంలో ఆత్మ ఉంది అనే మాట రాదు. సో అది మరి ఇర్రెలవెంట్ అయిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా మీరు అనుకున్నటువంటి ఒకే ఓ పని చేద్దాము, సర్వకర్మ సన్యాసం మరణించే ముందు పెట్టేద్దాం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మరణించిన తర్వాత నవద్వారే పురే దేహి అనలేము. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నహి సర్వకర్మ సన్యాసేన మృతస్య తద్దేహే ఆసనం సంభవతి అకుర్వతః అకారయతశ్చ. సో సర్వకర్మ సన్యాసేన మృతస్య అంటే చనిపోయిన వాడికి సర్వకర్మ సన్యాసం అని తద్దేహే ఆసనం న సంభవతి. ఒకసారి చనిపోయిన తర్వాత ఆ శరీరంలో ఉండుట. ఎందుకంటే నవద్వారే పురే దేహి ఆస్తే అన్నది ఉంది అక్కడ వాక్యం. అది సంభవం కాదు కదా. పైగా చనిపోయిన వాడు దేనికి కర్త అవ్వలేడు కూడా. సో అందుకని కర్త కాదు అని చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఒరిజినల్ గా మనం కర్తలం కాదండి. మనము కర్త అనుకుంటూ కూర్చుంటాము. నేను కర్తను అనుకుంటాం కాబట్టి నువ్వు కర్తవు కాదని చెప్పాల్సి వస్తుంది. లేకపోతే నువ్వు కర్తవు కాదని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చింది మనము కర్తలు కాదు అని చెప్పదు. ఐఎమ్ నాట్ ద డూవర్ అన్న వాక్యం ఎందుకు వచ్చినది? ఎందుకంటే జీవితాంతము నేను కర్తను అనే భారం నెత్తి మీద వేసుకుని కూర్చుంటాను. అందుకుని చెప్పాల్సి వస్తాం. మరణించిన వాడు నేను కర్తను అనుకునే అనే పాసిబిలిటీయే లేదు కదా. ఇంకా అక్కడ నువ్వు కర్తవు కాదు, నువ్వు డైరెక్ట్ కర్తవు కాదు, నువ్వు హేతు కర్తవు కాదు అని చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. సో మరిష్యత ఏవ భగవత ఉక్త అన్నది మేము ఒప్పుకోము అన్నది కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు. ఆ విధంగా దీన్ని మనము లిమిట్ చేయలేము అని ఆ పూర్వపక్షాన్ని కూడా సెటిల్ చేస్తున్నారు. ఇంకా వస్తాయి, ఇంకా వదలలేదు, ఇంకా అభిప్రాయాలు ఉన్నాయి. దాన్ని ఏదో విధంగా లిమిట్ చేయాలి. అది మీమాంసకుల యొక్క ఆబ్జెక్టివ్. చదువుతాం నెక్స్ట్. దేహే సన్యస్య ఇది సంబంధః న దేహే ఆస్తే ఇది చేత్. సో సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి న కుర్వన్ న కారయన్. సో అన్వయం మారుస్తున్నారు ఆ వాక్యాన్ని. ఏంటంటే దేహే సన్యస్య ఇది సంబంధః. సో దేహే అంటే దేహే సన్యస్య అంటే నా దేహే ఆస్తే. సో నవద్వారే పురే దేహి ఆస్తే అంటున్నారు. ఎక్కడ దేహమునందు ఉన్న ఆత్మకు అంటున్నారు. అలా చెప్పకూడదు అన్వయము. నా దేహే ఆస్తే దేహమునందు ఉన్నటువంటి ఆత్మ అని చెప్పకూడదు. దేహే సన్యస్య అని చెప్పాలి అంటున్నారు. అంటే అన్వయాన్ని తిరగేస్తున్నారు. అన్వయాన్ని తిరిగేసి సెంటెన్స్ యొక్క అర్థం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దేహమునందు ఉన్న ఆత్మ అని చెప్పుకోకుండా దేహమునందు సన్యాసము చేయాలి అని చెప్పుకుందాము అర్థం అంటున్నారు. ఆ ఆత్మ దేహమునందు ఉన్న ఆత్మ అన్న పదమును విడగొట్టేసి దేహే ఆస్తే కాదు, మీకు దేహమునందు ఉన్న ఆత్మ అని చెప్తున్నారు కదా. అంటే దేహములోనే ఉంటూ ఆత్మ దేనికి కర్త కాదు అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు అంటున్నారు. ఆ అన్వయం కరెక్ట్ కాదు. అక్కడ సన్యస్య దేహ శబ్దమునకు సన్యస్య అనే శబ్దంతో అన్వయము కుదురుతున్నది అని దాని అన్వయాన్ని మారుస్తున్నారు. దేహమునందు సన్యాసము చేయాలనే కానీ ఆత్మ దేహమునందు ఉందని అర్థం చెప్పకూడదు అని ఒక పూర్వపక్షం.
దాన్ని కూడా శంకర్లు అది కరెక్ట్ కాదు అంటున్నారు. ఎందుకంటే దేహే అన్నది సప్తమి విభక్తిలో ఉన్న పదము. సప్తమి విభక్తి అధికరణాన్ని సూచిస్తుంది. అంటే గృహమునందు ఉన్నాడు అని చెప్పాలి. అనే చెప్పే కాంటెక్స్ట్ లో గృహమునందు అంటాం. గృహమునందు సన్యాసము అని చెప్పాం కదా. గృహమునందు సన్యాసము అని చెప్పేది ఏముంటుంది? అలాగా సన్యాసం అనేది క్రియ. సన్యాసం అనేది ఒక యాక్ట్. అది క్రియ. క్రియకు అధికరణం అక్కర్లేదు, ఉండుటకు అధికరణం ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నాను అన్నదానికి అధికరణం కావాలి. సో దేహే ఆస్తే అన్నదానికే అన్వయం కుదురుతుంది, దేహే సన్యస్య అన్నదానికి అన్వయం కుదరదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు శంకర్లు. చదువుదాం ఒకసారి. సర్వత్ర ఆత్మనః అవిక్రియత్వ అవధారణాత్. ఎందుకంటే సర్వత్ర ఆత్మనః అవిక్రియత్వము బల్లగుద్ది చెప్పబడుతున్నది. అవధారణాత్ అంటే బల్లగుద్ది చాలా గట్టిగా నొక్కి వక్కాణించి చెప్పబడుతున్నది. ఆత్మ అవిక్రియము అని అన్ని చోట్ల చెప్పబడుతున్నది, ఒక చోట కాదు. ఇక్కడ దాన్ని పైగా ఆసన క్రియాయాశ్చ అధికరణ అపేక్షత్వాత్. సో ఆసన క్రియకు అధికరణము అపేక్ష. అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే ఆ ఎక్కడ ఉన్నావు అన్న ప్రశ్న వస్తుంది. నేను ఉన్నాను అంటే ఎక్కడ ఉన్నావు అన్న ప్రశ్న వస్తుంది. నేను కూర్చున్నాను అంటే ఎక్కడ కూర్చున్నావు అన్నటువంటి ప్రశ్న వస్తుంది. నేను సన్యాసము చేస్తున్నాను అంటే ఎక్కడ సన్యాసము చేస్తున్నావు అన్న ప్రశ్న రాదు. నేను త్యాగము చేస్తున్నాను అన్న ప్రశ్న వచ్చింది అనుకోండి, అన్న వాక్యం చెప్పాను అనుకోండి, ఏమిటి త్యాగం చేస్తున్నావు అంటారు. ఏమిటి త్యాగం చేస్తున్నావు అని అడుగుతారా, ఎక్కడ ఉండి త్యాగం చేస్తున్నావు అని అడుగుతారా? ఏమిటి త్యాగం చేస్తున్నావు అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. సో సన్యాస శబ్దమునకు ఎక్కడ అన్నటువంటి అధికరణముతో సంబంధం ఉండదు. కానీ ఉండుట, నేను ఉన్నాను అంటే ఎక్కడున్నావు అన్నటువంటి ప్రశ్న వస్తుంది. సో ఆసన క్రియాయాశ్చ అధికరణ అపేక్షత్వాత్. ఆసన క్రియకు అధికరణం యొక్క అపేక్ష ఉంటుంది. తదనపేక్షత్వాచ్చ సన్యాసస్య. సో సన్యాసం అనే క్రియకు ఎక్కడ అనే దాంతో అన్వయము ఉండదు. అంటే ఎక్కడ అనే అధికరణము చెప్పవలసిన అవసరం ఉండదు. అందుకని నువ్వు దేహే సన్యస్య అని చెప్పలేవు అన్వయంలో, దేహే ఆస్తే అనే చెప్పాలి. ఆ శ్లోకం చదివినప్పుడు అర్థమవుతుంది. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి అది నవద్వారే పురే దేహి ఆస్తే న కుర్వన్ న కారయన్ అని శ్లోకము. ఆ శ్లోకంలో ఆ ఆస్తే పదాన్ని దేహేతోనే అన్వయించాలి, అంతేనే కానీ సన్యాస శబ్దమును దేహేతో అన్వయించరు అని క్లారిఫికేషన్. అలా మీరు ఆ శ్లోకాన్ని మ్యానిపులేట్ చేసి అర్థం మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే, సంపూర్వహతు న్యాస శబ్దః త్యాగర్థః. సో న్యాసము సన్యాసము రెండు శబ్దాలు ఉన్నాయి. న్యాసము అంటే సంస్కృతంలో న్యాస శబ్దమునకు అర్థము ఉంచుకొనుట అని అర్థం. న్యాస అంటే భద్రపరుచుకొనుట, ఉంచుకొనుట అని అర్థం. కానీ దానికి ముందు ప్రిఫిక్స్ పెట్టామనుకోండి, సమ్ ప్లస్ న్యాస చేసినప్పుడు దానికి త్యాగం అనే అర్థం వస్తుంది. ఉపసర్గలు పెడితే అర్థాలు మారిపోతాయి సంస్కృతంలో. ఫర్ ఎగ్జాంపుల్ హారము అనే పదం ఉంది. హార శబ్దమునకు మీరు వేరు ఉపసర్గలు పెడితే వేరు అర్థాలు వస్తాయి. మీరు ట్రై చేయండి, హార శబ్దానికి బోల్డ్ అనే ఉపసర్గలు ట్రై చేయండి. సరే ఫర్ ఎగ్జాంపుల్ హార శబ్దానికి ఉపసర్గలు గుర్తు రావట్లేదు. బోల్డ్ ఉపసర్గలు పెడితే దానికి అర్థాలు మారిపోతూ ఉంటాయి. అదేవిధంగా న్యాస శబ్దానికి మీరు న్యాసము అంటే అర్థము భద్రపరచుట అనే అర్థంలో న్యాస శబ్దం వస్తుంది. కానీ దానికి ముందు సమ్ పెట్టామనుకో, అది అర్థం మారిపోయింది. ఇప్పుడు హారము పరిహారము. హారము అంటే నెక్లెస్, పరిహారము అంటే సొల్యూషన్. చూసారా, హారమునకు పరి అనే ఉపసర్గ పెట్టేసరికి హార శబ్దమునకు
ఉపసర్గ చేర్చేసరికి అది అర్థం పూర్తిగా మారిపోయింది. అదే విధంగా న్యాస శబ్దమునకు భద్రపరచుట అనే అర్థం ఉన్నప్పటికీ కూడా సంపూర్వహతు న్యాస శబ్ద సం న్యాస అని పెట్టినప్పుడు త్యాగం అనే అర్థం వస్తుంది. అది గ్రామర్. సమ్ ఉపసర్గ చేరినప్పుడు దాని మీనింగ్ ఆపోజిట్ అయిపోయింది ఇక్కడ. సో సన్యాస అంటే త్యాగము అనే అర్థము. అంతేనే గాని నా విక్షేపార్థ. న విక్షేపార్థః. సో సన్యాసము అంటే భద్రపరచుట కాదు, ఉంచుకొనుట కాదు, నిక్షేపము చేయుట కాదు. నిక్షేపించుట అంటే దాన్ని భద్రపరచుట, ఉంచుట. త్యాగము అంటే త్యజించుట. సో సన్యాస శబ్దమునకు త్యాగం అనే అర్థము కానీ నిక్షేపం అనే అర్థము కాదు. తస్మాత్ గీతాశాస్త్రే తస్మాత్ గీతాశాస్త్రే ఆత్మజ్ఞానవతః ఆత్మజ్ఞానవతః సన్యాసే ఏవ అధికారః. సన్యాసే ఏవ అధికారః. అందుకని గీతాశాస్త్రం నందు ఆత్మజ్ఞానము తెలిసిన వానికి ఆత్మస్వరూపము తెలిసిన వానికి సన్యాసమునందే అధికారము. సర్వకర్మ సన్యాసము అంటే అధికారం. దాన్ని ఏ విధంగానూ మనము లిమిట్ చేయడానికి ఎన్ని ట్విస్టులు చేసి ఎన్ని దాన్ని ఏమంటారు ఇంటర్ప్రిటేషన్ లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నా కూడా అవన్నీ కుదరవు. సన్యాసే ఏవ అధికార నా కర్మణి న కర్మణి ఇది తత్ర తత్ర ఇది తత్ర తత్ర ఉపరిష్టాత్ ఉపరిష్టాత్ ఆత్మజ్ఞాన ప్రకరణే ఆత్మజ్ఞాన ప్రకరణే దర్శయిష్యామః. దర్శయిష్యామః. సో ఆత్మజ్ఞానవంతునకు ఆత్మజ్ఞానం అర్థమైన వానికి సన్యాసమునందే అధికారం. సన్యాసం అంటే మానసిక సన్యాసం ఉండదు. సన్యాసం అంటేనే మానసికం. సన్యాసం అంటే ఫిజికల్ కాదు. సన్యాసే ఏవ అధికార నా కర్మని, కర్మలయందు అధికారము లేదు అని. ఇది తత్ర తత్ర ఉపరిష్టాత్ ముందు ముందు కూడా అక్కడక్కడ ఆత్మజ్ఞాన ప్రకరణే ఎక్కడెక్కడైతే ఆత్మజ్ఞానం యొక్క డిస్కషన్ వస్తుందో అక్కడక్కడ దర్శయిష్యామః మేము క్లారిఫై చేస్తూ ఉంటాము అని. ఇక్కడికి ఇంత పెద్ద డిస్కషను ఆ శ్లోకానికి పూర్తయింది. ఒక్కసారి శ్లోకం చదివేసి ముందుకెళ్దాం. వేదా వినాశినం నిత్యం వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. కం ఘాతయతి హంతికం. 28వ శ్లోకం చదువుదాం ఒకసారి. వాసాంసి జీర్ణాని యథా విహాయ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. నవాని గృహ్ణాతి నరోపరాణి. నవాని గృహ్ణాతి. ఆ హా కింద నా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా హా కింద నా మా ఆ ఒత్తులు వచ్చినప్పుడు రివర్స్ లో చదవాలి. ముందు ఇప్పుడు బ్రహ్మ అని హా కింద మా ఒత్తు రాస్తాం, కానీ బ్రహ్మ అని చదువుతాం. అలాగే దీన్ని కూడా నవాని గృహ్ణాతి నరోపరాణి నవాని గృహ్ణాతి నరోపరాణి. తథా శరీరాణి విహాయ జీర్ణాని తదా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అన్యాని సంయాతి నవాని దేహి. సో ఆత్మ అవినాశి, నిత్యము, అజము, అవ్యయము అని చెప్పారు కదా. ఏ విధంగా దానికి దృష్టాంతం చెప్తున్నారు. చాలా మంచి చాలా మంచి శ్లోకము. ఈ శ్లోకానికి పునర్జన్మ ఉపనిషత్ అని పేరు. సో పునర్జన్మ ఉందా లేదా అన్నది ఒక పెద్ద డిబేట్. మన ఇండియన్ రిలీజియన్, వేదిక్ రిలీజియన్ లో అయితే పునర్జన్మను ఒప్పుకుంటారు. అబ్రహమిక్ ఫెయిత్స్ లో పునర్జన్మను ఒప్పుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీలో పునర్జన్మ కాన్సెప్ట్ లేదు. సో పునర్జన్మ ఉందా లేదా అన్నది ఒక పెద్ద డిబేట్. ఆ డిబేట్ ని సెటిల్ చేస్తున్నటువంటి శ్లోకము, చాలా మంచి శ్లోకము. దీనికి పునర్జన్మ ఉపనిషత్ అని పేరు. దీని యొక్క అర్థము, దీని భాష్యము మనము గురువారం నాడు చదువుతాం. ఈరోజుకి ఇక్కడితో ఆపుతాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. జై గురుదేవ్. జై క్వశ్చన్స్?